ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు నా శుభవందనములు. ప్రభువునందు సంతోషముగా ఉన్నారు, క్షేమముగా ఉన్నారని నమ్ముచున్నాను. ప్రభువును నమ్మిన వారు విడువబడరు, ప్రభువును ఆనుకొనిన వారు ఏమాత్రము సిగ్గుపడరు. ప్రభువే మీకు ఎల్లప్పుడూ తోడయ్యుండి ఆయనే మీకు సమస్తములో సమస్తమై మిమ్మల్ని నడిపిస్తాడు. ఈ దినమందు ప్రభు అలాగే చేయబోతున్నాడు. దేనిని గురించి దిగులు పడకుండా, భయపడకుండా ప్రభువునందు మీరు ఈరోజు సంతోషంగా ఉండాలి. సరేనా? జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్లో ఉన్న కుటుంబములు, మీ కొరకు నేను ప్రభువును స్తుతించడం మాత్రమే కాదు, మిమ్మలను తలంచున్నప్పుడల్లా ప్రభువును స్తుతిస్తున్నాను. మనం ఒకరిని ఒకరం చూసుకోవడం లేదు. అయినప్పటికీ ప్రభు యొక్క వాక్యం మిమ్మలను తాకుతుంది, బ్రతికిస్తుంది. అదే నాకు గొప్ప సంతోషం. సరే, ఈరోజు ప్రవచన వాక్కు ఏమిటి? అనుదినము పరిశుద్ధాత్మునితో కదా. వాక్యములోనికి వెళ్దాం. మనము ఈ దినాలలో ఆత్మ ఫలము గురించే మనము యోచించి, ధ్యానించి, ప్రార్థిస్తూ వస్తున్నాం. పరిశుద్ధాత్మునితో నడిచేటప్పుడు ఫలము ఎంత ప్రాముఖ్యమో చూడండి. ఈరోజు వాక్యం ఏమని సెలవిస్తుంది తెలుసా? ఆత్మ ఫలమేమనగా మంచితనము. ఈ గలాతీ 5:22లో ఒక్కొక్క ఫలమును గురించి మనము మాట్లాడుతున్నాం. ఈరోజు మంచితనము, మంచి కార్యము. ఆమేన్. ఆ ఆత్మ ఫలము దేవుని బిడలమైనటువంటి మనలో పని చెయ్యగా మనకు మంచిది చేయాలా అన్నటువంటి ఆలోచన ప్రభు ఇస్తాడు. ఎవరికైనా ఒక మంచి చెయ్యాలే, మనం మంచిది అనుకోవాలి. మంచిది అంటేనే మంచిది చేయగలము. ఏమంటారు చెప్పండి? అలాగైతే ఆ మంచితనము, మంచి గుణం అవసరం. వారు మంచి గుణము కలిగిన వారు అని చెప్పుకుంటారు కదా. ఎలాగూ అది బైబిల్ ప్రకారం మీకు నేర్పిస్తున్నాను. మీరు అపోస్తలుల కార్యములు 17:11 చదువుతున్నాను. వీరు దెస్సలోనికయలో ఉన్న వారి కంటే ఘనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. ఆ బెరయ పట్టణము చూడండి, వాళ్ళు చక్కటి గుణాతిశయములు కలిగిన వారు. వారికి ఎలాగూ వచ్చిందంటే దేవుని వాక్యములో అలాగ ఉందా లేదా అని శోధిస్తున్నారు. వారమునకు ఒకసారి, 2 రోజులు అలానా? కానే కాదు, ప్రతి దినము అని వాక్యములో వ్రాయబడి ఉంది. అలాగైతే ఒకవైపు మీరు ఆత్మాభిషేకములో నింపబడుతున్నారు, ఇంకొక వైపు వాక్యము మీరు చదవడం, ధ్యానించుట ద్వారా ఆ వాక్యమును కూర్చొని పరిశోధించాలి. అదే ప్రతిదినము లేఖనములు పరిశోధించుచు వచ్చారు. వాళ్ళు ధ్యానించారు. పాత నిబంధనలో ఎలాగుంది, క్రొత్త నిబంధనలో ఎలాగుంది. అలాగైతే మీలో ఉన్న ఆ గుణాతిశయములను ఇచ్చేది దేవుని వాక్యము. సరేనా? ఆ వాక్యములో ఒక అభిషేకం ఉంది, దాన్ని మీరు మర్చిపోకూడదు. ఈరోజు ఎందుకు దీనిని ప్రభు మీకు చెప్తున్నాడు? అలాగైతే ఈ కృప మీలో పని చెయ్యబోతుంది. సరేనా? కాబట్టి మీరు మంచిది చెయ్యగా శ్రేష్టమైన ప్రతి ఈవియు, ప్రతి వరమును జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుంచి మీకు వస్తుంది. ఇదే దేవుడు మీకు ఇచ్చేటువంటి చక్కటి మాట. ఇందుకొరకు నేను మీ కొరకు భారముతో ప్రార్థించబోతున్నాను. నాతో కలిసి ప్రార్థించండి. మంచి తండ్రి, ఈ దినమందు మీ బిడ్డలతో కలిసి ప్రార్థిస్తున్నానయ్యా. ప్రభువా, ఆత్మ ఫలము, మంచితనము, ఆ గుడ్నెస్, ఆ స్పిరిట్లో ఎప్పుడు మంచి తలంపులు మీ బిడ్డలలో ఎల్లప్పుడూ ఉండాలి. ఎప్పుడు ఉండునుగాక. వాక్యమును పరిశీలించటానికి సమయమును వారు ఏర్పాటు చేసుకొందరు. ప్రార్థన ఆత్మతో నింపుమని ప్రార్థిస్తున్నాను. వాక్యముతో మీ బిడ్డలను ఆశీర్వదించండి. మీ బిడ్డలను బట్టి ప్రతి కుటుంబ యజమానురాలను బట్టి ఈ కుటుంబమంతా వర్ధిల్లాలి. ప్రార్థన ఆలకించిన ప్రభువుకు స్తోత్రం. ఈ దినమందు మీ బిడ్డలు ఏ విషయాలలో గలిబిలిగా ఉంటున్నారో యేసు నామములో మారాలి. ఒక వివరణ దయచేయండి. యేసు నామములో తండ్రి, ఆమెన్.
ప్రభుకి స్తోత్రం. మర్చిపోకుండా ఎదుటి వారికి షేర్ చేసి దేవుని నామాన్ని మహిమపరుస్తారని నమ్ముతున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842252836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.